విశ్వఖ్యాతి ఆర్జించున్నది ఈ విజయదశమికి నగరమా విశ్వనగరమా ఆంధ్రమా నగరమా అమరావతి నగరమా అసలు సిసలు ఆంధ్రమా అమరావతి నగరమా అభివృద్ధికి చిహ్నమా అమరావతి నగరమా అభివృద్ధికి చిహ్నమా ఆంధ్రమా నిన్ను ఏమో అందరూ నడి రోడ్డున నిలబెడితే నలు దిక్కులు కలుపుకొని నడి బొట్టు. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం జరుగుతూ ఉంది. రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునఃప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా, అదేవిధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి, జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. ఈరోజు అమరావతి రాజధాని పునఃప్రారంభం భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ గారి సహకారంతో ఈరోజు అత్యంత వైభవపేతంగా అమరావతి రాజధాని మహానగరం యొక్క పునఃప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇది నిజంగా భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పెద్దగా పండగ వాతావరణం. ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా కూడా పెద్ద ఎత్తున మన కళలు సాకారం కాబోతూ ఉన్నాయి. మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు అందించబోతూ ఉంది. అమరావతి రాజధాని అనేది కేవలం ప్రజా రాజధానే కాదు, ఇది అక్షయ పాత్ర లాంటిది. మన బిడ్డలందరికీ అవసరమైనటువంటి ఆర్థిక వనరులను, విద్యా ఉపాధి అవకాశాలను కల్పించేటువంటి రాజధాని. అటువంటి రాజధానిని ఈరోజు భారత ప్రధాని, శక్తివంతమైనటువంటి భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడటం నిజంగా అమరావతి ప్రజలకి, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకానికి కూడా ఎంతో ఆనందదాయకం. మీరు ఎక్కడ చూసినా కూడా
ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పండగ వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున సకుటుంబ సపరివారంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రావడానికి పెద్ద ఎత్తున సమాయత్తమయ్యారు. అందుట్లో ఈ యొక్క ఈ సభనందు ఏదైతే భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకి అగ్రతాంబూలం ఇస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి విఐపి గ్యాలరీని ఏర్పాటు చేసి ఎటువంటి పాసులతో నిమిత్తం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని రైతులందరినీ కూడా సాదరంగా ఆహ్వానించడానికి సిఆర్డీఏ వారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై అమరావతి. ఇదే మోడీ వచ్చి మనకి ఏ వరాలు ఇవ్వకుండానే మట్టి చెంబు నీళ్ళు తీసుకొచ్చేదని చెప్పేసి మనం కామెంట్లు చేసాం ఆ రోజున. ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజధాని రైతులు? ఏ రోజు కూడా మనం దానిని కొంతమంది వైసీపీ కుట్రదారులు ఆ విధంగా ఎగతాళి చేసి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంకల్ప బలమే ఏదైతే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి పార్లమెంటు మట్టిని అదేవిధంగా యమునా జలాన్ని తీసుకురావటం వల్లనే ఆ సంకల్ప బలం ఉండబట్టే కాబట్టి ఆయన శంకుస్థాపన, ఆయన దివ్య హస్తాలతో శంకుస్థాపన చేశాడు. కాబట్టి ఒక విధ్వంసకారుడు పరిపాలనలోకి వచ్చి అమరావతి రాజధానిని అనేక రకాలుగా ఎంత చేతనైతే అంత విధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన బలం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి, ఈ యొక్క అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి జలం పార్లమెంటు మట్టే ఈ యొక్క అమరావతిని కాపాడింది. మళ్ళీ అదేటువంటి రీతిలో ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పునఃప్రారంభం అవటం ఎంతో ఆవశ్యకం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క పునఃప్రారంభ కార్యక్రమం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయి, ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. తప్పనిసరిగా ఇది ఒక పెద్ద పండుగ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడతా ఉంది. రాజధాని ప్రాంతం ల్యాండ్ జరిగిన తర్వాత రాజధాని ఇదైన తర్వాత వచ్చే తాత్కాలిక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు శాశ్వత రాజధానిగా ఏమన్నా చట్టబద్ధత తీసుకొచ్చి వస్తే మంచిదనే అభిప్రాయం రాజధాని రైతులు ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ చట్టబద్ధత అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక అమరావతి నగరంగా ఏర్పడలేదు కాబట్టే మనకి అన్ని కమ్యూనికేషన్లు అన్నీ ఎలగపుడి మీద జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు కూడా రాజధానికి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాబట్టి ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది విధానం ఏంటంటే పునర్విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త రాజధానిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆ విధంగా ఎంపిక చేసుకున్నటువంటి రాజధాని అమరావతి అని ఆ విధంగా నోటిఫై చేసే అవకాశం పునర్విభజన చట్టం ద్వారా ఉండవచ్చు. దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి చట్టబద్ధత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వనరులని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి తప్పకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లబోతోంది.